చూడండి, ఇప్పటి వరకు మనం ఏంటంటే చదువుకున్నాం. ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ క్యాంపెయిన్ లో ఇంట్రడక్షన్ చదివాం. ఆ, ఆ, తర్వాత రీజన్స్ ఫర్ గుడ్ హౌస్ కీపింగ్ గురించి చెప్పాను. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ గురించి చెప్పాను. బ్యాడ్ హౌస్ కీపింగ్, పూర్ హౌస్ కీపింగ్ గురించి చెప్పాను. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాడ్ హౌస్ కీపింగ్, పూర్ హౌస్ కీపింగ్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ క్యాంపెయిన్స్, ఇదే 10 మార్క్స్ క్వశ్చన్. ఇందులో ఎస్ఎల్స్ గురించి చదువుకున్నాం, స్టోరేజ్ ఫెసిలిటీస్ గురించి చదువుకున్నాం, ఫ్లోర్స్ క్లీన్ గురించి చదువుకున్నాం, పెయింట్ ది వాల్స్ గురించి చదువుకున్నాం, మెయింటైన్ ది లైట్ ఫిట్టింగ్స్, క్లీన్ ది విండోస్, డిస్పోజల్ ఆఫ్ స్క్రాప్ అండ్ ప్రివెంట్ స్పిల్లేజ్, గెట్ రిడ్ ఆఫ్ డస్ట్ టు డర్ట్, మెయింటైన్ హై స్టాండర్డ్ మీల్స్ అండ్ రెస్ట్ రూమ్స్, కీప్ టూల్స్ టెడీ. 10వ పాయింట్. 11వ పాయింట్, లుక్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ ఎయిడ్ గేర్, ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్, అటెండెంట్ రెగ్యులారిటీ టు మెయింటెనెన్స్ అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ ఏ రకంగా చేయాలి. నెక్స్ట్ ఎస్ఎన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్లీనింగ్. ఈ 14 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సబ్ పాయింట్స్ ఎలా రాసినా పర్వాలేదు. తర్వాత 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్. ఇవి జపనీస్ వర్డ్స్ గుర్తుకు రాకపోయినా ఇంగ్లీష్ వర్డ్స్ రాయడానికి ట్రై చేయండి. సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ గురించి చదువుకున్నాం. జనరల్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ లోకి వచ్చేసరికి ఫ్లోర్స్, అదర్ ఏరియాస్ గురించి, ప్లస్ ఎస్ఎల్స్, స్టేర్ వేస్ గురించి చదువుకున్నాం. కమింగ్ టు ది సీకి వచ్చేసరికి స్పిల్ కంట్రోల్. స్పిల్ కంట్రోల్ ఏ రకంగా ఉండాలి అంటే, చూడండి, ఇలాగా ఏదైనా మైనర్ స్పిల్ వస్తే ఇలాగ అబ్సార్బెంట్స్ తోటి, వెరిమిక్యులేట్ తోటి ఇమీడియట్ గా క్లీనప్ చేయాలి. మేజర్ స్పిల్ అయితే ఎమర్జెన్సీ యూహెచ్ఎస్ కి కాంటాక్ట్ చేయాలి. సో ఆర్ స్పిల్స్ విప్డ్ అప్ క్విక్లీ అంటే ఒలిగిపోయిన స్పిల్స్ క్లీనప్ చేస్తున్నారా లేదా. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఆర్ ప్రొసీజర్స్ ఫాలోడ్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ ది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. అంటే మన కెమికల్స్ ఉంటాయి కదా, ఇట్ మే బి టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి, ఫ్లామబుల్ కెమికల్స్ ఉంటాయి. అవి ఒలిగినప్పుడు వాటి మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అనుగుణంగా క్లీనప్ చేస్తున్నారా లేదా. నెక్స్ట్ ఆర్ స్పిల్ అబ్జార్బెంట్స్ యూజ్డ్ ఫర్ గ్రీజీ, ఆయిలీ అండ్ ఫ్లామబుల్ ఆర్ టాక్సిక్ మెటీరియల్స్. స్పిల్ అబ్జార్బెంట్స్ అంటే ఇదిగో ఇది కనబడుతుంది కదా, ఇదిగో ఇది, దీన్ని స్పిల్ అబ్జార్బెంట్స్ అని అంటారు. అవి ఉపయోగించాలి, అవి సంగ్రహించేవి, అవి వాడుతున్నారా లేదా. ఈజ్ ద స్పిల్ ఏరియా ఈజ్ సరౌండెడ్ బై బ్యారియర్ టు ప్రివెంట్ స్పిల్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్. ఒకవేళ ఒలిగిపోతే ఇలాంటి వెరిమిక్యులేట్ తోటి బ్యారికేడ్ చేశారా స్ప్రెడ్డింగ్ అవ్వకుండా అన్నది చెక్ చేయడం. తర్వాత వచ్చేసరికి డి, వేస్ట్ డిస్పోజల్. వేస్ట్ డిస్పోజల్కి వచ్చేసరికి ఆర్ షుడ్ దేర్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్. వేస్ట్ డిస్పోజల్ కంటైనర్స్ ఉన్నాయా లేదా. ఆర్ దేర్ సెపరేట్ అండ్ అప్రూవ్డ్ కంటైనర్స్ ఫర్ టాక్సిక్ అండ్ ఫ్లామబుల్ వేస్ట్. అంటే చూడండి, విషపూరితమైన వేస్ట్ కి, ఫ్లామబుల్ వేస్ట్ కి సపరేట్ కంటైనర్స్ పెట్టారు కదా, వేస్ట్ కంటైనర్స్. రెండింటిని ఒక దాంట్లో పెట్టకూడదు. నెక్స్ట్ ఆర్ ది వేస్ట్ కంటైనర్స్ లొకేటెడ్ వేర్ ది వేస్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్. వేస్ట్ కంటైనర్స్ ఎక్కడ ఉన్నాయి, వేస్ట్ ప్రొడ్యూస్ అవుతున్న దగ్గరే ఉన్నాయా లేదా. ఆర్ వేస్ట్ కంటైనర్స్ ఎంటీడ్ రెగ్యులర్లీ, ఒకసారి ఫిల్ అయిపోయిన తర్వాత దాన్ని ఎంటీ చేస్తున్నారా లేదా. ఆర్ టాక్సిక్ అండ్ ఫ్లామబుల్ వేస్ట్ కెమికల్స్ ఆర్ హ్యాండిల్డ్ ప్రాపర్లీ. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అంటే హ్యాండిల్ చేసేటప్పుడే స్పిల్స్ అవుతుంటాయి అనమాట, ప్రాపర్ గా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేయడం. నెక్స్ట్ మనకి ఏంటి, ఎక్విప్మెంట్ అండ్ మిషనరీ మెయింటెనెన్స్ అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంది. ఇవి చేయకపోతే ఫెయిల్ అవుతాయి రన్నింగ్ లో ఎక్విప్మెంట్స్. ఈజ్ ద ఎక్విప్మెంట్ ఈజ్ ఇన్ గుడ్ వర్కింగ్ ఆర్డర్, మంచి వర్కింగ్ ఆర్డర్ లో ఉందా లేదా. విత్ ఆల్ నెససరీ గార్డ్స్, సేఫ్టీ ఫీచర్స్, ఆపరేషనల్ ఆర్ ఇన్ ప్లేస్, అన్ని ఉన్నాయా లేదా. ఈజ్ ఎక్విప్మెంట్ డ్యామేజ్డ్ ఆర్ అవుట్డేటెడ్, ఏదైనా పరికరం డ్యామేజ్ అయి ఉందా, అవుట్డేటెడ్ అయి ఉందా అని చెక్ చేసుకోవాలి. ఆర్ టూల్స్ అండ్ మిషనరీ ఇన్స్పెక్టెడ్ ప్రాంప్ట్లీ. టూల్స్, మిషనరీ, యంత్రాల యొక్క సమూహము ప్రాపర్ గా తనిఖీ చేస్తున్నారా లేదా. ఆర్ డ్రిప్ ప్యాన్స్ ఆర్ అబ్సార్బెంట్ మెటీరియల్ యూజ్డ్ ఇఫ్ లీక్స్ కెనాట్ బి స్టాప్డ్ ఎట్ ది సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ జనరేటర్ కింద హోస్ పైప్ ఉంటుంది కదా, అది మన డీజిల్ ట్యాంక్ నుంచి ఇంజన్ లోకి వెళ్ళే హోస్ పైప్స్ దగ్గర లీక్స్ డ్రాప్ బై డ్రాప్ అవుతుంటుంది. అక్కడ డ్రిప్ ప్యాన్స్
అబ్సార్బెంట్స్ పెట్టారా లేదా, ఆర్ మెషిన్ అండ్ టూల్స్ క్లీన్డ్ రెగ్యులర్లీ, యంత్రాలు టూల్స్ తరోగా క్లీన్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోవడం. నెక్స్ట్ స్టోరేజ్ ఏరియా ఏ రకంగా ఉంది, ఆర్ స్టోరేజ్ ఏరియాస్ సేఫ్ అండ్ యాక్సెసిబుల్, స్టోరేజ్ ఏరియా ఏ రకంగా ఉంది, మనం ప్రవేశించడానికి అనువుగా ఉందా, సేఫ్ గా ఉందా, ఈజ్ అ మెటీరియల్ స్టాక్డ్ సెక్యూర్లీ బ్లాక్డ్ ఆర్ ఇంటర్లాక్డ్ ఇఫ్ పాసిబుల్, ఆ పర్టికులర్ మెటీరియల్స్ స్టోర్స్ లో మెటీరియల్ సెక్యూర్ గా లాక్ చేశారా, ఆ స్టోర్స్ కి ఏమైనా ఇంటర్లాకింగ్ ఫెసిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవడం. ఆర్ మెటీరియల్స్ స్టోర్డ్ ఇన్ ది ఏరియాస్ దట్ డు నాట్ అబ్స్ట్రక్ట్ ది స్టేర్స్, ఫైర్ ఎస్కేప్ ఎగ్జిట్స్ ఆర్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్, అంటే ఆ పర్టికులర్ మెటీరియల్స్ స్టోర్స్ లో ఉండే మెటీరియల్స్ వల్ల ఆ పర్టికులర్ మెట్లుకి ఏదైనా ఆటంకం కలుగజేస్తున్నాయా, ఫైర్ ఎస్కేప్ ఎగ్జిట్స్ కి ఏదైనా ఆటంకం కలుగజేస్తున్నా స్టోర్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ కి ఏదైనా అబ్స్ట్రక్షన్ అవుతున్నాయా అన్నది చెక్ చేసుకోవడం. ఆర్ బిన్స్ ర్యాక్స్ ప్రొవైడెడ్ వేర్ మెటీరియల్ కెనాట్ బి పైల్డ్, అంటే ఫ్లోర్ మీద కుప్ప కింద పోయలేని అవకాశం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ స్టోర్స్ లో బిన్స్ ర్యాక్స్ ఉన్నాయా, పైల్డ్ అంటే ఫ్లోర్ మీద మెటీరియల్ కుప్ప కింద పోయడం. నెక్స్ట్ ఆర్ స్టోరేజ్ ఏరియాస్ ఆర్ క్లియర్లీ మార్క్డ్, ఇవన్నీ కొన్ని స్టోరేజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైర్ ప్రివెన్షన్ అంటే అగ్ని యొక్క కదలికను ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నాం. ఆర్ కంబస్టబుల్ అండ్ ఫ్లామబుల్ మెటీరియల్స్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ది క్వాంటిటీస్ నీడెడ్ ఫర్ ది జాబ్ అట్ హ్యాండ్, మండే స్వభావం మండించే మెటీరియల్స్ ఎంత క్వాంటిటీస్ లో ఉన్నాయి, ఆ పర్టికులర్ జాబ్ కి సరిపడా ఉన్నాయా ఆ ప్రదేశంలో అన్నది చెక్ చేసుకోవాలి. ఆర్ కంబస్టబుల్ మెటీరియల్స్ స్టోర్డ్ ఇన్ అప్రూవ్డ్ కంటైనర్స్ అండ్ అవే ఫ్రమ్ ది ఇగ్నిషన్ సోర్స్, మండే స్వభావం గల మెటీరియల్స్ అప్రూవ్డ్ కంటైనర్స్ లో ఉన్నాయా, అవి మనకి ఇగ్నిషన్ సోర్స్ నుంచి దూరంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆర్ కంబస్టబుల్ అండ్ ఫ్లామబుల్ మెటీరియల్స్ కెప్ట్ ఇన్ సేఫ్టీ క్యాన్స్ డ్యూరింగ్ యూసేజ్, అంటే ఆ మండించే స్వభావం గల మెటీరియల్స్ సేఫ్టీ క్యాన్స్ లో పెడుతున్నారా ఉపయోగిస్తున్నప్పుడు. ఆర్ స్ప్రింక్లర్ హెడ్స్ క్లియర్ ఆఫ్ స్టోర్డ్ మెటీరియల్, స్ప్రింక్లర్ హెడ్స్ పర్టికులర్ బిన్స్ కి కొద్దిగా క్లియరెన్స్ ఉందా, గ్యాప్ ఎంత ఉంది. ఆర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫైర్ హైడ్రెంట్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ ఇన్స్పెక్టెడ్ ఫర్ దేర్ క్యాలిబ్రేషన్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ హైడ్రెంట్ ఎక్విప్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, వాటి యొక్క అవుట్పుట్ ఎలాగుంది, దాని క్యాలిబ్రేషన్ గణాంకం ఎలాగుంది అన్నది చెక్ చేయడం. ఆర్ దీస్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ లొకేటెడ్ ఇన్ కామన్లీ ట్రావెల్డ్ రూట్స్, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్ని ట్రావెల్ రూట్స్ లో లొకేట్ ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. ఇవి కొన్ని చెక్ లిస్టులు ఇచ్చాను, ఇంకేదైనా ఉంటే ఎవరైనా చెప్పగలరా, ఎనీ చెక్ లిస్ట్ కొత్త పాయింట్ చూడండి. జనరల్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ ఇది ఇంపార్టెంట్. ఫ్లోర్స్ అదర్ ఏరియాస్, ఎస్ఎల్స్ స్టేర్ వేస్, ఎస్ఎల్స్ అంటే మధ్యదారులు మెట్లు, నెక్స్ట్ స్పిల్ కంట్రోల్, నెక్స్ట్ వేస్ట్ డిస్పోజల్, 5 ఎక్విప్మెంట్ అండ్ మిషనరీ మెయింటెనెన్స్, 6 స్టోరేజ్, 7 ఫైర్ ప్రివెన్షన్. ఇంకేదైనా హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ బాగుంటుందా ఎనీబడి? సరే ఇంకేదైనా ఉంటే ఇంటర్నెట్ నుంచి చూసి రాసుకోండి, ముందు ఇవి రాసిన తర్వాత ఇంకెవరు రాయండి, తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను. సో ఇది హౌస్ కీపింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న పావుని కూడా పెద్ద కర్రతో చంపాలన్న సామెత ఉంది కదా, ఇది తెలియకుండా ఉంటుంది. దీని మీద మనకు 20 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది, 102లోను 108లో కలిపి. సో నేను ఈ పాయింట్స్ అన్ని చదువుకున్నారంటే మీరు 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. జాగ్రత్తగా చదువుకోండి, మనకి తెలియని ఎన్నో పాయింట్స్ ఉన్నాయి ఇందులో. రైట్, నెక్స్ట్ టాపిక్. అందరికి స్క్రీన్ షేర్ అయిందండి? సే ఎస్ ఆర్ నో. Yes, sir. ఓకే, Yes, sir. రైట్. సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ ఇన్ కేబుల్ కార్ ఇన్స్టలేషన్. చూడండి, కేబుల్ కార్ ఇన్స్టలేషన్ స్థాపించినప్పుడు ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ చూసుకోవాలి. ఇది చాలా రీసెంట్ గా అడుగుతున్నాడు ఈ మధ్య పేపర్స్ లోనే, సో ఈ సంవత్సరం కూడా రిపీట్ అవడానికి స్కోప్ ఉంది.
సో కేబుల్ కారు మన విశాఖపట్నం కైలాసగిరి దగ్గర ఉంది. యాజ్ వెల్ యాజ్ సిమ్లా, కులు, మనాలి అలాగా నార్త్ సైడ్ వెళ్తే ఇలాంటి కేబుల్ కార్స్ చాలా ఉంటాయి. సో ఇది ఇది కొద్దిగా టిపికల్ గా ఉంటది చూడండి. నాకు వచ్చిన రేంజ్ లో నేను చెప్తాను. ఇది కేబుల్ కార్ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది మన టాపిక్. కేబుల్ కార్స్ హ్యావ్ ది బెనిఫిట్స్ ఆఫ్ గివింగ్ హ్యూమిటేటర్స్ ఏ రైడ్ విత్ వ్యూ. హ్యూమిటేటర్స్ అంటే ఎవరు? ట్రావెలర్స్ ఉంటారు కదా. ట్రావెలర్స్ కి విత్ బ్యూటిఫుల్ రైడ్ వ్యూ కనబడుతుంది అనమాట. బట్ దే ఆల్సో నీడ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ కంఫర్ట్. అంటే ఇందులో హై స్టాండర్డ్స్ ఆఫ్ కంఫర్ట్స్ ప్రొవైడ్ చేయాలి, సేఫ్టీ భద్రత ప్రొవైడ్ చేయాలి, అండ్ సెక్యూరిటీ ఇన్ ఆర్డర్ టు రిమైన్ పాపులర్ ఓవర్ టైమ్. ఇవి చాలా పాపులర్ అవుతున్నాయి అన్నమాట. సో ఏ వెల్ డిజైన్డ్ సిస్టమ్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ అర్బన్ స్పేస్. అంటే ఆ పర్టికులర్ అర్బన్ స్పేస్ యొక్క నాణ్యతని పెంచడానికి ఈ వెల్ డిజైన్ సిస్టమ్ ఆఫ్ కేబుల్ కార్ ఇన్స్టలేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అరౌండ్ స్టేషన్స్ అండ్ స్టిమ్యులేట్ అర్బన్ జనరేషన్. అర్బన్ జనరేషన్ చైతన్యపరచడానికి కూడా ఈ కేబుల్ కార్ ఇన్స్టలేషన్స్ అనేవి ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. ఉంటారు కదా ట్రావెలర్స్, వ్యూవర్స్, వాళ్ళకి కోసం ఈ కేబుల్ కార్. మీరు సిమ్లా సైడ్ వెళ్ళారనుకోండి, మనకి కేబుల్ కార్ ఇన్స్టలేషన్స్ ఇలాగ అందమైన లోయల మధ్యలో వెళ్తుంటే చూడడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఇది అందరికీ వచ్చింది. ఇందులో మెయిన్ హజార్డ్స్ అంటే చూడండి, మెకానికల్ హజార్డ్స్ ఆర్ లైక్ డ్రైవ్. అంటే ఇందులో ఆపరేటర్ ఉంటాడు, కంట్రోల్ రూమ్ నుంచి డ్రైవ్ చేస్తుంటాడు కేబుల్ కార్ని. వాడికి యాంత్రిక పరంగా సంభావ్య ప్రమాదాలు జరగడానికి స్కోప్ ఉంది. రిటర్న్ షీవ్ షాఫ్ట్ ఫెయిల్యూర్స్. చూడండి ఇది ఉంది కదా, మనకి కనబడుతుంది కదా, ఇది రిటర్న్ షీవ్ షాఫ్ట్. ఇది కానీ ఏదైనా పొరపాటు అయి ఇరిగితే ఇట్ షుడ్ బి హజార్డస్. నెక్స్ట్ మన టెన్షన్ సిస్టమ్ ఫెయిల్యూర్స్. అంటే టెన్షన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది కదా కేబుల్ వైర్. ఈ కేబుల్ వైర్ యొక్క టెన్షన్ అంటే బిగించడం తక్కువైనా కూడా ఇందులో ప్రాబ్లం వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫాల్ ఆఫ్ ది క్యాబిన్. క్యాబిన్ పడిపోయే ఆస్కారం ఉంది. ఎంటాంగిల్మెంట్ ఆఫ్ క్యాబిన్ అంటే క్యాబిన్ చిక్కుపడిపోయే ఆస్కారం ఉంది. స్వింగింగ్ ఆఫ్ క్యాబిన్ రిజల్ట్ ఇన్ ఫాల్ ఆఫ్ పాసింజర్ అవుట్ సైడ్ ది క్యాబిన్. హై విండ్ ప్రెషర్ వచ్చినప్పుడు క్యాబిన్ బాగా స్వింగ్ అయ్యి మనుషులు ఆ క్యాబిన్ నుంచి పడిపోయే ఆస్కారం ఉంది. ఇవి మెయిన్ హజార్డ్స్. నెక్స్ట్ చూడండి, ఇవి ఇంపార్టెంట్. సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ ఇన్ కేబుల్ కార్ ఇన్స్టలేషన్. ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాలి? నెంబర్ 1 సైట్ మనకి సెలెక్షన్ అండ్ సర్వే. ఇది ఇంపార్టెంట్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు. రెండోది మనకి డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సేఫ్టీ, రూపకల్పన టెక్నాలజీ యొక్క భద్రత ఉపయోగించాలి. నెక్స్ట్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్ సేఫ్టీ. 4th పాయింట్ కన్స్ట్రక్షన్ ఫేజ్ కాలిక్యులేషన్స్. అంటే నిర్మాణం చేస్తున్నప్పుడు మనకి ఏ రకమైన దశల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. 5వది అంటే కేబుల్ ఇన్స్టాలేషన్ సేఫ్టీ. ఆ కేబుల్ ఏ రకంగా సేఫ్ మోడ్ లో ఇన్స్టాల్ చేయాలి. 6 ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సేఫ్టీ ఉంటుంది. 7th వర్కర్స్ సేఫ్టీ అండ్ హెల్త్. 8వది టెస్టింగ్ అండ్ కమిషనింగ్. ఈ 8 పాయింట్స్ హైలైట్ చేసుకోండి. సబ్ పాయింట్స్ ఇవి రాస్తే ఇవి రాయండి, లేకపోతే మీరు ఓన్ గా రాయగలిగితే అవైనా రాసుకోవచ్చు. సో ఇది సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ ఇన్ కేబుల్ కార్ ఇన్స్టలేషన్. కేబుల్ కార్ ఇన్స్టలేషన్ చేస్తున్నప్పుడు ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? సైట్ సెలెక్షన్ సర్వే. సైట్ సెలెక్షన్ ఏ రకంగా సైట్ సెలెక్షన్ చేయాలి, సర్వే చేయాలి. కండక్ట్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ టు చెక్ ది సాయిల్ స్టెబిలిటీ అండ్ రాక్ కండిషన్ ఫర్ టవర్ ఫౌండేషన్. అంటే ఆ పర్టికులర్ భౌగోళిక పరిస్థితి ఏ రకంగా ఉంది అన్నది విచారణ చేసి ఆ సాయిల్ యొక్క స్టెబిలిటీ, స్థిరత్వం ఎంతవరకు ఉంది, ఆ రాక్ కండిషన్స్, ఆ రాళ్ళ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి, దేనికోసం? ఆ పర్టికులర్ టవర్ ఫౌండేషన్ కోసం. కేబుల్ కార్ టవర్ ఫౌండేషన్ చేయాలి కదా, దానికోసం. నెక్స్ట్ ఎన్ష్యూర్ ఎ ల్యాండ్ స్లైడ్, అవలాంచ్, ఫ్లడ్స్ అండ్ ఎర్త్క్విక్ రిస్క్ అసెస్మెంట్ ఆర్ టు బి క్యారీడ్ అవుట్. అంటే నువ్వు కేబుల్ కార్ ఇన్స్టలేషన్ చేస్తున్న దగ్గర ఏ రకమైన ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం ఉండకూడదు. అవలాంచ్ అంటే హిమపాతం,
అంటే మంచు వర్షం కురవడం లాంటివి అవ్వకూడదు. ఏ రకమైన ఫ్లడ్స్ వరదలు రాకూడదు. ఏ రకమైన ఎర్త్ క్విక్లు రాకూడదు. వాటికి రిస్క్ అసెస్మెంట్ చేయాలి. సంభావ్య ప్రమాదాల యొక్క అంచనా ఎంతవరకు ఉంది, ఆ పర్టికులర్ ఏరియాలో ల్యాండ్ స్లైడ్స్ ఏదైనా అవుతున్నాయా, అవలాంచ్ ఏదైనా అవుతుందా, హిమపాతం ఫ్లడ్స్ ఏమైనా వస్తున్నాయా, ఏదైనా ఎర్త్ క్విక్ వచ్చే ఆస్కారం ఉందా అన్నది రిస్క్ అసెస్మెంట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, అవాయిడ్ ఏరియాస్ విత్ అన్స్టేబుల్ స్లోప్స్, లూజ్ రాక్స్ ఆర్ హై విండ్ ప్రెషర్. అంటే ఎక్కడైనా అన్స్టేబుల్ స్లోప్స్ ఏదైనా ఉంటే ఆ ప్రదేశాన్ని అవాయిడ్ చేయాలి. లూజ్ రాక్స్ అంటే మనకి మన రాళ్ళు ఉంటాయి కదా, ఆ ప్రదేశాన్ని అవాయిడ్ చేయాలి. హై విండ్ ఎక్స్పోజర్ కూడా అవాయిడ్ చేయాలి. ఇది సైట్ సెలెక్షన్ అండ్ సర్వే. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, మనకి డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సేఫ్టీ అంటే రూపకల్పన మరియు సాంకేతికం సంబంధించిన భద్రత ఏ రకంగా ప్రొవైడ్ చేయాలంటే, ఫాలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ పర్టికులర్ కేబుల్ అయినా, క్యాబిన్ అయినా, రిటర్న్ షాఫ్ట్ అయినా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్, డిజైన్ టవర్స్, ఫౌండేషన్స్ అండ్ కేబుల్స్ టు విత్స్టాండ్ విండ్స్, సిస్మిక్ లోడ్స్, ఐస్ అండ్ టెంపరేచర్ వేరియేషన్స్. ఆ పర్టికులర్ టవర్స్ యొక్క రూపకల్పన, ఆ టవర్స్ యొక్క ఫౌండేషన్ యొక్క రూపకల్పన, ఆ కేబుల్స్ యొక్క రూపకల్పన ఏ రకంగా ఉండాలంటే విత్ స్టాండ్ విండ్స్, హై విండ్ ప్రెషర్ ని తట్టుకునేటట్టు ఉండాలి. సిస్మిక్ లోడ్స్, మనకి సిస్మిక్ లోడ్స్ అంటే ఏంటి అంటే భూకంపం సమయంలో నిర్మాణం యొక్క శక్తిని సూచిస్తుంది. అంటే భూకంపం సమయంలో నిర్మాణం యొక్క శక్తిని సూచించేదాన్ని సిస్మిక్ లోడ్స్ అని అంటారు. అవి చెక్ చేయాలి. ఐస్ ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. టెంపరేచర్ వేరియేషన్స్ అవన్నీ పరిగణలో తీసుకోవాలి. నెక్స్ట్, ప్రొవైడ్ మన రిడెండెన్సీ అండ్ ఫెయిల్ సెల్ఫ్ మెకానిజమ్స్ ఇన్ డ్రైవ్, బ్రేక్స్ అండ్ ఎమర్జెన్సీ సిస్టమ్. ప్రొవైడ్ రిడెండెన్సీ అంటే పునరావృత నియమాలు కఠినంగా ఉండాలన్నమాట. రిడెండెన్సీ అంటే పునరావృత నియమాలు కఠినంగా ఉండాలి. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్ మెకానిజమ్స్ లో ఫెయిల్ అవ్వకూడదు, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అవ్వకూడదు, యాజ్ వెల్ యాజ్ బ్రేక్స్ ఫెయిల్ అవ్వకూడదు, ఎమర్జెన్సీ సిస్టమ్ అత్యవసర పరిస్థితి సంబంధించిన విధానం ఫెయిల్ అవ్వకూడదు. నెక్స్ట్ పాయింట్, అలో యాడిక్వేట్ క్లియరెన్స్ ఫ్రమ్ గ్రౌండ్, ట్రీస్, పవర్ లైన్స్ అండ్ బిల్డింగ్. అంటే అది కేబుల్ కార్ వెళ్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి మినిమం క్లియరెన్స్ ఉండాలి. చెట్లు ఏ రకమైన ఆటంకం ఉండకూడదు, పవర్ లైన్స్ ఏ రకమైన ఆటంకం ఉండకూడదు, బిల్డింగ్స్ ఏ రకమైన ఆటంకం ఉండకూడదు. ఇది మనకి డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సేఫ్టీ. కమింగ్ టు ది థర్డ్ పాయింట్కి వచ్చేసరికి మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్ సేఫ్టీ. మెటీరియల్స్, ఎక్విప్మెంట్ సేఫ్టీ ఏ రకంగా ఫాలో అవ్వాలంటే, యూజ్ సర్టిఫైడ్ స్టీల్ వైర్ రోప్స్ విత్ ప్రాపర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. అంటే మంచి వైర్ రోప్స్ ఉంటాయి కదా, అవి జనరల్ గా కాపర్ వైర్ రోప్స్ వాడతారు. కాపర్ కానీ అల్యూమినియం కానీ వాడతారు. మనకు సర్టిఫైడ్ స్టీల్ వైర్ రోప్స్ విత్ ప్రాపర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఎంత లోడ్ వచ్చినా కూడా అవి మనకి ఉండేటట్టు, స్టాండ్ అయ్యేటట్టు. సో అది. నెక్స్ట్, కండక్ట్ ఎన్డిటి టెస్టింగ్ ఫర్ రోప్స్, గ్రిప్స్ అండ్ వెల్డ్స్. అంటే ఎన్డిటి అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. అంటే మెటీరియల్ ని విరగకుండా దాని సామర్థ్యాన్ని పరీక్షించే విధానం చేయాలి. పర్టికులర్ రోప్స్ లో కానీ, గ్రిప్స్ అంటే ఏంటి, పట్టు బిగించడంలో కానీ, అండ్ వెల్డ్స్ లో కంపల్సరీగా వెల్డింగ్ యాక్టివిటీస్ చేస్తుంటారు కదా అక్కడ, ఆ టవర్ అదంతా వాటికి ఎన్డిటి ఇన్స్పెక్షన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు. నెక్స్ట్, వెరిఫై ఆల్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ అండ్ క్రిటికల్ కాంపోనెంట్స్ మీట్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటాం, ముఖ్యమైన కాంపోనెంట్స్ ని కూడా ఫారిన్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి అవి క్వాలిటీ స్టాండర్డ్స్, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం. స్టోర్ అండ్ హ్యాండిల్ రోప్స్ కేర్ఫుల్లీ టు అవాయిడ్ ట్విస్టింగ్ అండ్ కరోజన్. ఆ పర్టికులర్ రోప్స్ కానీ ప్రాపర్ గా స్టోర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోప్స్ ట్విస్ట్ అవ్వకూడదు. కరోజన్స్ అంటే ఏ రకమైన తుప్పు పట్టకూడదు. అవే స్టీల్ వైర్ రోప్స్. ఓకేనా.
నెక్స్ట్ చూడండి, కన్స్ట్రక్ట్ పేజ్ క్యాలిక్యులేషన్. అంటే మన పేజ్ క్యాలిక్యులేషన్ అంటే దశ యొక్క ప్రికాషన్స్ జాగ్రత్తగా నిర్మించాలి. ఏ రకంగా పేజ్ ప్రికాషన్స్ అంటే చూడండి, ఎన్షూర్ స్కఫోల్డింగ్ అండ్ వర్కింగ్ ఎట్ హైట్ సేఫ్లీ. ఎవరైనా మన టవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా స్కఫోల్డింగ్ ప్లస్ వర్కింగ్ ఎట్ హైట్ సేఫ్టీ కరెక్ట్ గా ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవడం. కంపల్సరీగా వర్కర్ కి ఫుల్ బాడీ హార్నెస్, లైఫ్ లైన్స్, ఫాల్ అరెస్టర్స్ ఎక్కించి పైకెక్కి పనిచేయటట్టు. మెయింటైన్ ఏ కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ప్రొసీజర్ టు ప్రొటెక్ట్ టవర్ ఫౌండేషన్ సైట్స్. చూడండి, ఆ పర్టికులర్ హ్యూజ్ టవర్ కన్స్ట్రక్షన్ చేయాలంటే కిందన స్టేబుల్ కోసం ఏదైనా రాకుంటే బ్లాస్ట్ చేస్తుంటారు రాళ్ళు. అది కంట్రోల్ బ్లాస్టింగ్ చేయాలి ఎలక్షన్ చేసాము. నెక్స్ట్, ప్రొవైడ్ టెంపరరీ యాక్సెస్ రోడ్స్ అండ్ సేఫ్ పాత్ వేస్ ఫర్ వర్కర్స్ అండ్ ఎక్విప్మెంట్. తాత్కాలికంగా రోడ్స్ నిర్మించాలి ఆ పర్టికులర్ టవర్స్ దగ్గర, ఎవరికి ఆ పర్టికులర్ పరికరానికి, వర్కర్స్. ఓకే. నెక్స్ట్, ఇంప్లిమెంట్ స్ట్రిక్ట్ లిఫ్టింగ్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ వెన్ హ్యాండ్లింగ్ హెవీ టవర్స్ అండ్ కేబుల్ డ్రమ్స్. చూడండి, హెవీ కేబుల్ డ్రమ్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు, హెవీ టవర్స్ ని లిఫ్ట్ చేస్తున్నప్పుడు క్రేన్ ద్వారా లిఫ్ట్ చేస్తాం కాబట్టి స్ట్రిక్ట్ గా క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వేటట్టు ఉన్నాయి. రైట్, కమింగ్ టు ది ఇదే ఇంపార్టెంట్, కేబుల్ ఇన్స్టలేషన్ ఉంటుంది కదా. కేబుల్, ఎలక్ట్రికల్ పవర్ కేబుల్ ప్రాపర్ గా సేఫ్ గా ఇన్స్టాల్ చేయాలి. యూజ్ టెన్షనింగ్ ఎక్విప్మెంట్ అండ్ బ్రేకింగ్ డ్రైవ్స్ టు ప్రివెంట్ అన్కంట్రోల్డ్ క్యాబిన్ మూవ్మెంట్. అంటే పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క టెన్షనింగ్ అంటే ఏంటి, మనకి గట్టిగా బిగించి ఒత్తిడి చేసి కట్టడం. అండ్ బ్రేకింగ్ డివైసెస్ కూడా ప్రాపర్ గా అరేంజ్ చేస్తే టు ప్రివెంట్ అన్కంట్రోల్డ్ కేబుల్ మూవ్మెంట్, ఆ కేబుల్ మూవ్మెంట్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్, మెయింటైన్ ఏ సేఫ్ ఎక్స్క్లూజివ్ జోన్స్ డ్యూరింగ్ కేబుల్ పుల్లింగ్ అండ్ టెన్షనింగ్. అంటే కేబుల్ పుల్లింగ్ చేస్తున్నప్పుడు, బిగించి కడుతున్నప్పుడు ఆ కేబుల్ ఎక్స్క్లూజివ్ జోన్స్ అంటే మినహాయింపు జోన్ చెయ్యాలి. అంటే వేరే అదర్ యాక్టివిటీస్ అక్కడ చేయకూడదు. దాన్ని సేఫ్ ఎక్స్క్లూజివ్ జోన్స్ అని అంటారు. నెక్స్ట్, మనకి మానిటర్ వెదర్, అవాయిడ్ ఇన్స్టలేషన్ డ్యూరింగ్ స్టార్మ్స్ అండ్ హై విండ్స్. ఎప్పటికప్పుడు వాతావరణాన్ని పర్యవేక్షించాలి. అంటే కేబుల్ ఇన్స్టలేషన్ అన్నది ఎప్పుడు స్టార్మ్స్, పిడుగులు, హై విండ్ కండిషన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్టాల్ చేయకూడదు అని అంటున్నాను. ఓకే, ఇది జనరల్ గా ఈ కేబుల్ కార్ ఇన్స్టలేషన్ యొక్క ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ కేబుల్ 6 సిజిల్ కోర్ ఉంటుంది అనమాట. 6 సిజిల్ కోర్ కాపర్ వైర్ ఉంటుంది. సో దాన్ని జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సేఫ్టీ. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సేఫ్టీ ఏంటి, ప్రొవైడ్ ప్రాపర్ ఎర్తింగ్, లైటింగ్ ప్రొటెక్షన్ అండ్ సర్జ్ అరెస్టర్స్. చూడండి, ఆ కంట్రోల్ ప్యానల్స్ ఉంటాయి, మోటార్స్ ఉంటాయి, అవన్నీ అలాంటి మన లాండ్రీ దగ్గర కంపల్సరీగా ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, అంటే ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ పవర్ తోటే నడుస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ అన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కి ఎర్తింగ్ చేయాలి. లైట్నింగ్ ప్రొటెక్షన్ అంటే పిడుగుల నుంచి రక్షణ కల్పించాలి. అండ్ సర్జ్ అరెస్టర్స్ అంటే లైట్నింగ్ అరెస్టర్స్ అన్నది మ్యాండేటరీగా పెట్టాలి. ఒకవేళ పిడుగు పడినా కూడా పర్టికులర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి ఏ రకంగా అవ్వకూడదు, వాటినే సర్జ్ అరెస్టర్స్ అని అంటారు. సర్జ్ అరెస్టర్స్ ఆర్ నథింగ్ బట్ లైట్నింగ్ అరెస్టర్స్. నెక్స్ట్, ఇన్షూర్ మోటార్ రూమ్, కంట్రోల్ ప్యానల్స్ అండ్ అదర్ ఎమర్జెన్సీ పవర్ సిస్టమ్స్ ఆర్ సేఫ్లీ ఇన్స్టాల్డ్. ఆ పర్టికులర్ మోటార్ రూమ్, కంట్రోల్ ప్యానల్స్, ఎమర్జెన్సీ పవర్ సిస్టమ్ అన్నది ప్రాపర్ గా సేఫ్ గా ఇన్స్టాలేషన్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్, రెగ్యులర్లీ చెక్ ది బ్రేకింగ్ సిస్టమ్, సర్వీస్ అండ్ ఎమర్జెన్సీ బ్రేక్ డ్యూరింగ్ కమిషనింగ్. అంటే కమిషనింగ్ అంటే ఏంటి, మనకి చూడండి ప్రారంభించే ముందు, స్టార్ట్ చేసే ముందు ఆ బ్రేకింగ్ సిస్టమ్ ఏ రకంగా ఉంది. అంటే ఎమర్జెన్సీ బ్రేక్స్ అనేది మ్యాండేటరీ కదా పర్టికులర్ కేబుల్ కార్కి, వాటి యొక్క సర్వీసు, ఎమర్జెన్సీ బ్రేక్స్ ఏ రకంగా అప్లై అవుతున్నాయి అన్నది చెక్ చేయడం. సో నెక్స్ట్, 7th, వర్కర్స్ సేఫ్టీ అండ్ హెల్త్. కంపల్సరిగా వర్కర్స్ యొక్క భద్రత మరియు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి.
ఆల్ వర్కర్స్ మస్ట్ అండర్గో హైట్ సేఫ్లీ ట్రైన్డ్ అండ్ రెస్క్యూ డ్రైవ్స్. చూడండి, వీళ్ళందరూ ఎత్తులో పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళు శిక్షణ పొందిన వాళ్ళు అయి ఉండాలి. దే ఆర్ స్పెషలిస్ట్ ఇన్ వర్కింగ్ అట్ హైట్స్. మన వర్కర్స్ చేత చేయించాలి. అండ్ రెస్క్యూ డ్రైవ్స్ కూడా చేయించాలి. నెక్స్ట్, ప్రొవైడ్ ప్రాపర్ పీపీ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకోవాలి. హెల్మెట్, హార్నెస్, గ్లౌజెస్, రిఫ్లెక్టివ్ జాకెట్స్, సేఫ్టీ షూస్ అన్నది మ్యాండేటరీగా వేసుకోవాలి. నెక్స్ట్, లిమిట్ వర్కింగ్ అవర్స్ ఇన్ ఎక్స్ట్రీమ్ కోల్డ్, స్నో ఆర్ హై ఆల్టిట్యూడ్ కండిషన్స్. చూడండి, కోల్డ్ కండిషన్ లో ఉండేటప్పుడు పని చేయించకూడదు, స్నో మంచు పడుతున్నప్పుడు పని చేయించకూడదు, హై ఆల్టిట్యూడ్ కండిషన్స్ అంటే విపరీతమైన ఎత్తులో కూడా పని చేయకూడదు. సో అది. నెక్స్ట్, మనకి టెస్టింగ్ అండ్ కమిషనింగ్. టెస్టింగ్ అండ్ కమిషనింగ్ అంటే, టెస్టింగ్ అంటే పరీక్ష చేయడం, కమిషనింగ్ అంటే ప్రారంభించడం. కండక్ట్ నో లోడ్ అండ్ లోడ్ టెస్టింగ్ బిఫోర్ ఓపెనింగ్ టు ది పబ్లిక్. అంటే పబ్లిక్ ఓపెన్ చేసే ముందు నో లోడ్ టెస్ట్ జరగాలి. అంటే నో లోడ్ లో ఆ కేబుల్ ఉంది కదా, ఆ కేబుల్ కార్ ఎలాగెళ్తుంది, ఫుల్ లోడ్ లో కేబుల్ కార్ ఎలాగెళ్తుంది అన్నది కంపల్సరిగా పరీక్ష జరపాలి. తర్వాత వెరిఫై ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ సిస్టమ్. అత్యవసర పరిస్థితికి సంబంధించిన తరలింపు ప్రక్రియ ఏ రకంగా ఉందనేది చెక్ చేయాలి. ఏమైనా రోప్ రెస్క్యూలు ఎలాగున్నాయి, ల్యాడర్స్ ఎలాగున్నాయి. అంటే అంటే ఏరియల్ ఎవాక్యుయేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇది రన్నింగ్ లో ఈ కేబుల్ కారు మనకి ఇన్స్టలేషన్ ఆగిపోయింది అనుకోండి, ఇక్కడ ఇంకో కేబుల్ కారు వస్తుంది. అది వచ్చి ఇక్కడ ఉండే పాసింజర్స్ ని ఇందులో మనకు తరలించేసేటట్టు, దాన్ని ఏరియల్ ఎవాక్యుయేషన్ అని అంటారు. అంటే హైట్ లో ఉండగా సురక్షితంగా తరలించే మార్గాన్ని ఏరియల్ ఎవాక్యుయేషన్ అని అంటారు. ఓకే, అది ఎలాగుంది అన్నది చెక్ చేయాలి. నెక్స్ట్, ఎన్షూర్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్. కమ్యూనికేషన్ క్లియర్ గా ఉండాలి, ఇంటర్కమ్ ఉండాలి, రేడియోస్ ఉండాలి, ఆర్ వర్కింగ్ అలాంగ్ ఎంటైర్ లైన్ లో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఉంటూ ఉండాలి. లోపల ఆపరేటర్ ఉంటాడు కదా, మన కేబుల్ కార్ లోపల ఆపరేటర్ కి, కంట్రోల్ రూమ్ లో ఉండే ఆపరేటర్ మధ్య కమ్యూనికేషన్, ఇంటర్కమ్, రేడియోస్ వ్యవస్థ ఉండాలి. అది దీంతో టాపిక్ అయింది. ఇంకేమన్నా కొత్త పాయింట్స్ ఎవరైనా ఉంటే చెప్పగలరా? జనరల్ గా ఈ పాయింట్స్ రాస్తే చాలు, మోర్ దాన్ 10 మార్క్స్ వస్తాయి. 8 to 9 మార్క్స్. అందరికీ అర్థమైందా? ఆర్ యూ ఏబుల్ టు అప్లై అన్ ఎగ్జామినేషన్? ఎనీబడి ఎగ్జామ్ లో అప్లై చేయగలరా ఈ క్వశ్చన్ వస్తే? సే ఎస్ ఆర్ నో. Yes, sir. ఓకే, ఎస్ సార్. రైట్. చూడండి, ఇందులో ఏమీ లేదు. ఇవి ఇంపార్టెంట్. ఏంటి? సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ ఇన్ కేబుల్ కార్ ఇన్స్టలేషన్ లో ఫస్ట్ సైట్ సెలెక్షన్ అండ్ సర్వే. ఇది హైలైట్ చేయండి పాయింట్. ఈ పాయింట్స్, సబ్ పాయింట్స్ ఇవి రాసినా పర్లేదు, మీరు ఓన్ గా రాసినా పర్వాలేదు. నెక్స్ట్, డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సిస్టమ్ సేఫ్టీ. ఇది అప్లై చేయాలి, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్ సేఫ్టీ. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, కన్స్ట్రక్టివ్ పేజ్ ప్రికాషన్స్. ఫిఫ్త్ పాయింట్, కేబుల్ ఇన్స్టలేషన్ సేఫ్టీ. ఇదే అన్నిటికంటే ముఖ్యం, కేబుల్ లేదే అది మూమెంట్ అవ్వదు. నెక్స్ట్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సేఫ్టీ. నెంబర్ 7, వర్కర్స్ సేఫ్టీ అండ్ హెల్త్. నెంబర్ 8, టెస్టింగ్ అండ్ కమిషనింగ్. ఈ 8 పాయింట్లు హైలైట్ చేసి, సబ్ పాయింట్స్ ఇవి కూడా ఇవే రాస్తే బెటర్. బాగున్నాయి సబ్ పాయింట్స్, సింపుల్ గా ఇచ్చాను. అంతకంటే బెటర్ పాయింట్స్ ఏదైనా ఉంటే మీరు అవి రాసుకోవచ్చు. ఇంకేదైనా కొత్త పాయింట్స్ చెప్పగలరా ఎనీబడి సేఫ్టీ మెజర్స్ లో? ఈ 8 కాకుండా ఇంకేదైనా కొత్త పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? వాళ్ళకి నేను ప్రాక్టికల్స్ లో ఫుల్ మార్క్స్ ఏం చేస్తాను చెప్తే ఎవరైనా? మిస్టర్ అమర్, కొత్త పాయింట్.
Yes, sir. ఏదైనా కొత్త పాయింట్, ఎనీ న్యూ పాయింట్ సేఫ్టీ మెజర్స్ లో. Consequences. టెల్ మీ, చెప్పండి. Consequences, sir. ఏమండి కన్సిక్వెన్సా? Consequences. After అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా మనం అవన్నీ ఇచ్చాను కదండి, కాన్సిక్వెన్సెస్ కదా ఇవి. స్టెబిలిటీ, రాక్ కండిషన్స్ అవన్నీ చెక్ చేయాలి కదా. ఓకే సార్. అంటే మీ మీ ఐడియా క్లియర్ గా చెప్పండి. వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ ఇన్స్టలేషన్? వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ ఇన్స్టలేషన్ ఆఫ్ కేబుల్ కార్? చెక్ అంటే చేసుకుంటాం. కాన్సిక్వెన్సెస్ పరిమాణాలు భయంకరంగా ఉంటే ఎవరు ఎక్కరు కదా. ఇప్పుడు అవును సార్. సేఫ్ మోడ్ లో ఇన్స్టాల్ చేసిన తర్వాత మన విజిటర్స్ ఎక్కుతారు. అవును ఏదైనా సార్. ప్రమాదం జరిగితే ఎవరు ఎక్కరు కదా. అది అంటే కాన్సిక్వెన్సెస్ అన్ని అండర్ కంట్రోల్లో పెట్టే ఈ కేబుల్ కార్ ఇన్స్టలేషన్ అనేది జరుగుతుంది మీకు. ఓకేనా? ఓకే. ఎవరైనా విశాఖపట్నం వచ్చి ఇది సార్ ఎక్కారా? ఇప్పుడు చెప్పండి. సార్ పవర్ ఫెయిల్ అయినా, ట్రిప్ అయినా, మధ్యలో ఆగిపోయినా వెంటనే దాన్ని రిపేర్ చేసేటువంటి పర్సన్. పవర్ ఫెయిల్ అయితే ఇమీడియట్ గా మనకి బ్యాకప్ సిస్టమ్ ఉంటుంది, జనరేటర్ ఆన్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి ఆ పరిస్థితుల్లో జనరేటర్ పవర్ ఫెయిల్ అనేది ఉండదు మనకి. ఓకే, మంచి పాయింటే చెప్పారు. తర్వాత అలా రిపేర్ చేయడానికి అలా పర్సన్స్ సేఫ్టీ అలాంటివి చూసుకోవాలి సార్. తర్వాత ఒకటి ఉంటారు ఆగిపోయిన ఒకటి టెక్నీషియన్స్. రెడీగా టెక్నీషియన్స్, తర్వాత ఒకటి ఆగిపోయిన ఒకటి స్టాండ్ బై సిస్టమ్ కేబుల్ కార్ కూడా ఉంటుంది. అదే కదా, అది మనకి యూరోప్ ద్వారా వస్తుంది. ఇది మధ్యలో స్ట్రక్ అయిపోయింది అనుకోండి, ఇంకో కేబుల్ స్టాండ్ కార్ యూరోప్ ద్వారా వచ్చి రిస్క్ చేస్తారు. అది ఏరియాలో ఎవాక్యుయేషన్ చేస్తారు. తర్వాత చెకింగ్స్ అయి చేసుకుంటా ఇన్సూర్ చేసుకుంటూ ఉండాలి సార్. అవి లైన్స్ ఇవన్నీ ఓకే, మెయింటెనెన్స్. క్యాబిన్ మానిటర్ మెయింటెనెన్స్. వెరీ గుడ్. మానిటర్ మెయింటెనెన్స్ మానిటర్ అదొక మంచి పాయింట్. ఎస్ సార్, మెయింటెనెన్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్. బిఫోర్ చెకింగ్, ఎవ్రీడే చెకింగ్. వెరీ గుడ్. సార్, వీక్లీ పాయింట్ ఏం మెయింటెనెన్స్. రాస్తారు? 9th పాయింట్ రెగ్యులర్లీ మానిటర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది కేబుల్ కార్ అని రాసి సబ్ పాయింట్స్ జనరేట్ చేయొచ్చు. వెరీ గుడ్, మంచి పాయింట్ దొరికింది. ఇంకో పాయింట్ ఏదైనా ఉందా? We have to inform the passengers, sir, like safety precautions. Safety toolbox meeting. Yes, very sir. good. Just before, we have to conduct a safety orientation program. Yes, sir. Small before of 2 or 5 minutes safety toolbox talks. We have to explain about the safety precautions. Okay, very good. Panic attack before safety toolbox preventive like maintenance. Panic attack. Some people get panic, sir, when if anything happen. Very good. ఆ పాయింట్ కూడా రాసుకోవచ్చు. బాగా రెండు ప్రివెంటివ్ కొత్త మెయింటెనెన్స్ పాయింట్స్ చెప్పారు. చెప్పానండి, అది ఉంది. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఉంది ఇందులో. ఆల్రెడీ చెప్పాను కదా, రెగ్యులర్లీ మానిటర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది కేబుల్ కార్ ఇన్స్టలేషన్ సిస్టమ్ అని చెప్పాను. ఇప్పటికీ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 8 వచ్చాయి. సార్, ఎనీ హైట్ ఫోబియా ఉన్న వాళ్ళు ఎంట్రీ చేయొస్తారా సార్ దాంట్లోకి? అది హైట్ ఫోబియా వెర్టిగో ప్రికాషన్స్ అదేమన్నా ముందుగానే ఏమైనా చెకింగ్ ఏమైనా జరుగుతుందా సార్, లేకపోతే యాజ్ యూజువల్ వాళ్ళు థ్రిల్లింగ్ కోసం ఎంట్రీ చేస్తారు? అది మరి మనకు తెలియదండి. హైట్ ఫోబియా ఉన్నోళ్ళని ఎలాగా వాళ్ళు ఎక్కరు. హైట్ ఫోబియా ఉన్నోళ్ళు బేసికల్ గా కేబుల్ కార్ ఇన్స్టలేషన్ ఎక్కరు. బలవంతంగా ఎక్కిస్తే కళ్ళు మూసుకుంటారు. వాళ్ళకి మనం ఏం చేయలేము. సార్ కంపల్సరీగా సేఫ్టీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, లేకపోతే సేఫ్టీ ఇండక్షన్ ప్రోగ్రాము, లేకపోతే సేఫ్టీ టూల్ బాక్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఆ పాసింజర్స్ అందరికీ ఎక్కే వాళ్ళకి అందులో ఎక్కించాలి అనమాట. ఓకే. తర్వాత వెదర్ అలా ఏదైనా స్టార్మ్స్, ఏదైనా తుఫాన్లు అలాంటప్పుడు అది రన్ చేయరు. వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు రన్ చేయరు. ఆ పాయింట్ ఆల్రెడీ ఇచ్చాను నేను. ఓకే, అంటే వెదర్ కండిషన్ బాగాలేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కేబుల్ కార్స్ రన్ చేయరు. ఓకే,
రైట్ అండి, ఇది బాగా చదువుకోండి ఈ పాయింట్స్, అలాగే ఎగ్జామ్ లో అప్లై చేయండి. ఇది మనకి ఈ సంవత్సరం కూడా పడుతుంది గ్యారంటీగా. సేఫ్టీ మెజర్స్ ఫాలోడ్ ఇన్ కేబుల్ కార్ ఇన్స్టలేషన్. ఓకే దీనికంటే ఇంపార్టెంట్ హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌస్ కీపింగ్ లో ఇంకొన్ని జనరల్ చెక్ లిస్టులు ఇంకేదైనా ఉంటే రాసుకోండి. జనరల్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ అన్నది IS 108 లో అడుగుతాడు. తర్వాత మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ది హౌస్ కీపింగ్ అన్నది IS 102 లో అడుగుతాడు. ఎలిమెంట్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ లో 14 పాయింట్స్ ఇచ్చాను మొత్తం, అవి రాస్తే చాలు. బట్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ లో 8 పాయింట్స్ ఇచ్చాను. ఇంకేదైనా ఎడిషనల్ గా ఉంటే అవి కూడా రాసుకోండి. ఓకే. జనరల్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ వచ్చేసరికి ఫ్లోర్లు అదర్ ఏరియాస్ ఏ రకంగా ఉండాలి, ఎస్ఎల్స్ స్టేర్ వేస్ మధ్యదారులు మెట్లు ఏ రకంగా ఉండాలి, స్పిల్ కంట్రోల్ ఏ రకంగా ఉండాలి, నెక్స్ట్ వేస్ట్ డిస్పోజల్ ఏ రకంగా ఉండాలి, ఎక్విప్మెంట్ అండ్ మిషనరీ మెయింటెనెన్స్ ఏ రకంగా ఉండాలి, స్టోరేజ్ ఏ రకంగా ఉండాలి, ఫైర్ ప్రివెన్షన్ ఏ రకంగా ఉండాలి అన్నది ఇచ్చాను. ఇంకేమైనా కొత్త పాయింట్స్ ఉన్నాయో ఇందులో చెప్పగలరా? ఎనీ న్యూ పాయింట్స్? సరేలేండి, ఓకే, నో ప్రాబ్లం. ఇవి చాలులేండి మనకి. ఇంకేదైనా ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి. ఈ 2 టాపిక్లు ఇంపార్టెంటే, చదువుకోండి. వచ్చే వారు అదే ఎల్లుండ ఇంకో 2 ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీక్ IS 108 అవుతుంది మనకి. ఆల్మోస్ట్ అన్ని ఇందులో ఒక మనం 16 to 17 టాపిక్స్ మనం కంప్లీట్ చేసాం. ఇంకో 4-5 టాపిక్స్ మిగిలే, అది కూడా కంప్లీట్ చేస్తే 4, 5, 6, 7, 8 5 సబ్జెక్టులు కంప్లీట్ చేసిన అవుతాను. ఓకే సరేనా? సార్. అందరికీ ఓకే అర్థమవుతుంది సార్. కదా?